అందరికీ నమస్తే. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళకే జరిగిందనమాట. అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఏంటంటే ఒక ప్రముఖ ఎంఎన్సీలో మంచి సాఫ్ట్వేర్ జాబు. వాళ్ళ కొడుకు వయసు ఒక 24-20 సంవత్సరాలు ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తున్నానంటే సాఫ్ట్వేర్ జాబ్ కదా. సో అంటే ప్రతిరోజు అక్కడ జంక్ ఫుడ్ తినడం కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అంట, మిర్చీలు అంట, వీకెండ్ వస్తే బిర్యానీలు, డైలీ కూల్ డ్రింక్స్లు, అంటే ఎట్లా పడితే ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుండేనంట. రోజు ఇక బ్రేక్ అని పోయి ఏది దొరికితే తింటూనే ఉంటుండేనంట. అసలు హెల్త్ మీద అసలు పట్టించుకోకుంటుండేనంట. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తినుకుంటా అదే ఉంటుందంట చాలా మటుకు. అంటే మన అంటారు కదా మన తెలుగులో సెట్ దీనిలోని అంటే ఎక్కువ అదే తింటుండేనంట. తన హెల్త్ మీద ఎప్పుడు కూడా అసలు ఫోకస్ చేయలేదంట, హెల్త్ గురించి కేర్ తీసుకుందామని. సో అట్లనే చాలా అంటే చాలా ఇయర్స్ అట్లా చేసిందంట. సో రీసెంట్గా ఏమైందో కానీ అసలు తనకు స్టమక్లో సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ అయ్యి హెల్త్ మొత్తం కొలాప్స్ అయిందనమాట. అంటే తను ఎప్పుడు కూడా హెల్త్ గురించి పట్టించుకోలేదంట. సో హెల్త్ మొత్తం కొలాప్స్ అయింది. వాళ్ళ కొడుకు ఏంటంటే 25 ఇయర్స్. ఇప్పుడు తనకు మంచిగా బీటెక్ అయిపోయింది. ఒక మంచి ప్రముఖ ఎంఎన్సీలో బెంగళూరులో జాబ్ వచ్చింది. ఇప్పుడు మంచి సూపర్ ప్యాకేజ్ అబ్బాయి కూడా. యాక్చువల్లీ ఒక 10 డేస్లో అబ్బాయి బెంగళూరుకి జాబ్లో జాయిన్ కావాలి. సో దానిలోపే వీళ్ళ మదర్కి ఏంటంటే హెల్త్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు వాళ్ళ మదరు అసలు అబ్బాయి వాళ్ళ మదర్కి ఆ అబ్బాయి ఒక్కడే అనమాట కొడుకు. ఇప్పుడు అబ్బాయికి జాబ్కి వెళ్ళాలంటే ఇప్పుడు వీళ్ళ మదర్ని వదిలేసి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళ మదర్ హెల్త్ మొత్తం చాలా బాగాలేదు అసలు. ఇప్పుడు అబ్బాయి జాబ్లో జాయిన్ అయ్యామంటే వీళ్ళ మదర్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు వీళ్ళ అమ్మని చూసుకోవాలంటే అతను జాబు ఆ ప్యాకేజ్ని మొత్తం వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు అబ్బాయి. అంటే చూడండి, ఆ అబ్బాయికి ఎన్నో కాయలు ఉండే, మంచిగా జాబ్ కొట్టాలి, మంచిగా మా అమ్మని బాగా చూసుకోవాలి, ఇంకా చాలా గొప్పగా ఎదగాలని ఉండే అనమాట. అంటే వాళ్ళ మదర్ జస్ట్ హెల్త్ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఆ అబ్బాయి కేర్ మొత్తం పోయిందనమాట. ఇప్పుడు వాళ్ళ మదర్కి డాక్టర్లు అంటున్నారంట ఇక చాలా టైం పడుతుంది కోలుకోవడానికి, చాలా ఇయర్స్ పడుతుంది అంటున్నంట. ఇప్పుడు చాలా ఇయర్స్ అబ్బాయి వీళ్ళ అమ్మని చూసుకుంటే తన కెరీర్ కూడా పోయింది. సో అమ్మని చూసుకోలేదు, చాలా ముఖ్యం. కానీ ఆ అమ్మ హెల్త్ మీద ఫోకస్ చేసిండే ఇప్పుడు ఇంత బాగుంటుండే కదా. ఇప్పుడు అమ్మ బాగుంటుండే, అబ్బాయి కెరీర్ కూడా బాగానే ఉంటుండే. సో దయచేసి అందరు కూడా హెల్త్ గురించి కొంచెం ఫోకస్ చేయండి. అంటే మంచి ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఎవ్వరికి రావద్దు. ఎందుకంటే అందరు అమ్మలు అందరు బాగుండాలి. థ్యాంక్ యూ.